స్థానిక సంస్థల నగారా మోగినప్పటికి నుంచి సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎలబోయిన హరీష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే గ్రామంలో మౌలిక వస్తువుల కల్పనతో పాటు గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా గ్రామస్తుల కష్టాల్లో పాలు పంచుకొని సేవే తమ కర్తవ్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కావున గ్రామస్తులు ఒక్కసారి అవకాశం కల్పించాలని ఓటర్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల ఉపాధ్యక్షులు గువ్వ సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి మారబోయిన వెంకటేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు దండబోయిన కుమార్ పలువురు ఉన్నారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు మా వడ్లకొండ గ్రామ సర్పంచ్ రాబోయే ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఒక యువకునిగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా గ్రామ ప్రజలను కోరుతున్నాను. నాకు అవకాశం ఇచ్చినట్టయితే మన యొక్క ప్రధాన సమస్య మన గ్రామానికి సంబంధించింది మన చెరువు, మన కన్నతల్లి మన గ్రామానికి. ఆ యొక్క చెరువును నిండుకుండలా ఉండేలా ఎప్పుడు ఆ యొక్క మీది నుంచి కెనాల్ ద్వారా కానీ కెనాల్ ద్వారా చెరువును నింపేటట్టు ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క బోటిగడ్డ నుంచి పెద్దపాడు వరకు, అదేవిధంగా బోటిగడ్డ నుంచి దుబ్బతండ వరకు, అదేవిధంగా ఈ యొక్క మన ఏన చెరువు నుంచి చెంపయిల్స్ ఆ యొక్క మేజర్ ప్రధాన రహదారి అయిన సిద్దిపేట హైవేకు వాళ్ళ యొక్క లింకులు కలిపి ఈ యొక్క అక్కడ ఉన్న రైతులకు మంచి రెట్టింపు భూముల ధరలు రెట్టింపు అయ్యేలా ప్రయత్నం చేస్తా అని చెప్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో 100% సీసీ రోడ్లు, 100% డ్రైనేజీల నిర్మాణము, అదేవిధంగా గ్రామం ఈ యొక్క 24 గంటలు చీకట్లో ఉండొద్దు, 24 గంటలు వెలుగుల్లో ఉండేటట్టు ప్రతి యొక్క కరెంటు పోలుకు 2 LED లైట్లు పెట్టేసి ఆ యొక్క చీకట్లో లేకుండా మన యొక్క గ్రామాన్ని తీర్చిదిద్దుతానని, అదేవిధంగా ఇన్ని రోజులు అధికారం అని చెప్పుకుంటున్న పార్టీ గత 2 సంవత్సరాలు వచ్చే డిసెంబర్ నెలతోటి 3వ సంవత్సరం ఎంట్రీ కాబోతుంది. కనీసం బతుకమ్మ పండుగకు లైట్లు పెట్టే పరిస్థితి ఈరోజు గ్రామ పంచాయతీలలో లేదు. గ్రామ పంచాయతీలను నీరు గార్చారు, గ్రామ పంచాయతీలను భ్రష్టు పట్టించారు. 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఏ ఒక్క నిధి, ఒక రూపాయి కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు. రావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు ఆలస్యంతో ఆ యొక్క 3,000 కోట్ల బకాయిలు ఆ యొక్క కేంద్రం దగ్గర ఉండిపోయినాయి. ఈ యొక్క సర్పంచులు, ఈ యొక్క గ్రామ పంచాయతీలు ఈ యొక్క నీరు గారవడానికి కారణం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వల్లనే. ఈ యొక్క సర్పంచులు అదే రోజు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన నెలకో 2 నెలలకో పెట్టినట్టయితే ఈ యొక్క 2 సంవత్సరాలలో ఈ యొక్క గ్రామాలన్నీ ఆదర్శవంతంగా నిలబడేదేమో ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ ఆగిపోయినాయి. 2 సంవత్సరాల నుంచి దాదాపు 3,000 కోట్లు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలని ఉండిపోయినాయి. కాబట్టి కనీసం బతుకమ్మ పండుగ ఆడుకుందామంటే లైట్లు కూడా వేసే పరిస్థితి గ్రామ పంచాయతీ దగ్గర లేవు. అందుకోసం ఒక యువకునిగా ముందుకొచ్చిన నన్ను ఆశీర్వదించండి, ఆదరించండి, నన్ను గెలిపియండి. మీ మంచి చెడుకు, మీ కష్ట సుఖాల్లో నేను తోడుంటాను. సర్పంచ్ అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలు ఇవే కాదు, కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మీకు చేరవేస్తా. ఖచ్చితంగా ఆ యొక్క చేరవేసే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం నుంచి మరుగుదొడ్ల మన పశువుల పాకలు వచ్చినాయి, PMEG లోన్లు ఉన్నాయి, మహిళా సంఘాలకు లోన్లు ఉన్నాయి. ఇవన్నీ మీకు అందే విధంగా నేను చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. మా గ్రామానికి సంబంధించి పక్కనే ఉన్న ఈ యొక్క సుందరయ్య నగర్ ఉంటది. సుందరయ్య నగర్ కూడా ఆ యొక్క గ్రామాన్ని ఆ యొక్క వచ్చే నెల లేదా మళ్ళొచ్చే నెలలో పనులు స్టార్ట్ చేయించి ఆ యొక్క గ్రామానికి ఖచ్చితంగా ఆ యొక్క రోడ్డు వసతి కల్పిస్తానని చెప్పేసి నేను మాట ఇస్తున్నాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామ ప్రజలారా, యువకులారా. ఖచ్చితంగా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. మన గ్రామ రాతను నేను మార్చేస్తానని చెప్పేసి మీ అందరికీ మా హామీ ఇస్తున్నాను. కనీసం అంటే ఈ యొక్క ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా మా యొక్క చెరువును నింపలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ రోజు మేము రోడ్ల మీద ధర్నాలు చేసినాము. అయినప్పటికీ కూడా ఎవరు స్పందించక మా యొక్క రైతులము తలా 1,000 రూపాయలు 2,000 వేసి ఆ యొక్క కాలువను సాపు చేసుకునే పరిస్థితికి ఈ రోజు వచ్చింది. ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి ఈ రోజు అందరూ ఈ యొక్క ఓట్ల కోసం అందరు వచ్చారు, కానీ ఆ రోజు ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు రైతుల కోసం. ఆ చెరువులు కూడా మేము మనిషిని పైసలు వేసుకొని పైపు లైన్లు వేసుకున్నాం, కాలువలు వేసుకున్నాం. ఆ యొక్క మా కష్టాన్ని చూసి ఆ యొక్క దేవుడు, ఆ యొక్క వరుణుడు కరుణించింది కాబట్టి ఆ యొక్క మా యొక్క చెరువు నిండింది. ఆ యొక్క చెరువు నిండని పరిస్థితి ఈ రోజు ఉంటే మా యొక్క రైతులు ఆగమయ్యే పరిస్థితి ఈ రోజు ఉండేది. కనుక రైతులందరికీ, గ్రామ ప్రజలందరికీ ఆ యొక్క నీళ్లు వచ్చేటట్టు నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. నాకు ఓటు వేసి 14వ తారీఖు
నాడు ఓటు వేసి ఆ ఒక్క రోజు మన 5 సంవత్సరాల మన ఊరి రాతను మార్చే శక్తి ఆ ఒక్క రోజే ఉన్నది కాబట్టి అందరూ ఆలోచించుకొని నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. మన ఊరికి రావాల్సిన వ్యక్తి యువకుడు, యువనాయకుడు. మనకు అంటే ఎనీ టైం 24 అవర్స్ ఏ రాత్రి లేపినా ఎక్కడ చేసినా లేచి పక్కలకి లేచి వచ్చి కూడా పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు ముందుకొచ్చారు. అది పార్టీకి అతీతంగా కాదు, దీనికి అతీతంగా కాదు, ఊరు గురించి డెవలప్మెంట్ కోసం నేను చేస్తా, నేను ఒకసారి నాకు ఛాయిస్ చేసి దాన్ని ఏదో చూపెడతా, ఊరినే మారుస్తా అన్న వ్యక్తిత్వం వచ్చినటువంటి ఎలవెన హరీష్ గారిని మన గ్రామం తరఫున గెలిపించాలి. ఏదో బీజేపీ కదా, బీజేపీ అంటే బీజేపీ లేదు, ఏది లేదు. దేశ స్థాయిలో బీజేపీ ఉంది. ఇలా ఉండే స్తంభాలకు ఉండేది బీజేపీయే. కరువు పని ఏది ఉపాధి హామీ పథకం కింద నడిచేది పనులకు బీజేపీయే. ప్రతిదీ బీజేపీ వంతులు ఏది లేదు. ఇలా బీజేపీ వంతు అంటే 3,000 కోట్లు ఆగిపోయినాయి. 3,000 కోట్లు ఆగిపోయినాయంటే సర్పంచ్ లేక నిధులు లేక ఆగిపోయినాయి. అది ఇలా గమనించి చెప్పినటువంటి విధానం కాంగ్రెస్ పార్టీది. కాబట్టి పార్టీలకు అతీతంగా కాకుండా పార్టీల పక్క పెట్టి, పార్టీ జెండా పక్క పెట్టి ఇలా ఇచ్చిన ఏంటంటే గ్రామంలో మంచి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని పార్టీ సింబల్ లేకుండా ఇచ్చారు. కాబట్టి సరైన వ్యక్తి వచ్చి ఇలా మన ఊరికి కావాల్సినటువంటి గాన్పాటు పోతుంటే బైపాస్లో 10 సంవత్సరాల కొద్ది అయినా ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. గెలిచిన వెంటనే బ్రిడ్జి కానీ, ఆ సుందరగా ఉన్నటువంటి రోడ్లు కానీ, మన ఊర్లో ఎలాంటి సీసీ కానీ, డైరీస్ వర్కులు కానీ ప్రతి ఒక్కటి చేస్తాడు. ఓటమికి అన్నది లేదు మాకు తిరుగు. కంపల్సరీ మా యువ నాయకుడు గెలుస్తుండు, ఊరు డెవలప్మెంట్ చేస్తాడు. గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా చేసిరు 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల తర్వాత వెనుకపోతే ఎట్లున్నదో ఆ వెనుకను మళ్ళీ తిరిగి రాస్తాడు అనుకుంటాం. ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తులు మాటలతోటే పూట కలిపిరు తప్ప చేసిన ఏం లేదు. మధ్యాహ్నికో వీటికో అవి బాన్సలు ఇచ్చేస్తే దాన్ని ఊరు ఆగం చేసుకోకూరి మంచి స్థాయి నుంచి మంచి ఏదో స్థాయికి ఇవరకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉత్తమ స్థాయి అవార్డులు తెచ్చారు ఒక్కొక్కరు. కాబట్టి నేను చెప్పుకోదలుచుకోలే. కాబట్టి నేను కూడా మా నాన్న కూడా సర్పంచ్ చేసిండు, అదే స్థానంలో ఉన్నాడు వ్యక్తి, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు సంపాదించాడు. కానీ ఆ తర్వాత శూన్యం చెప్తుంది. కాబట్టి ఆ యువకుడు కూడా అదే సాధిస్తాడు. కాబట్టి అందరి చేతులెత్తి గ్రామ పంచాయతీలకు నమస్కరించి చెప్తున్నా, జోడెత్తి నమస్కరిస్తున్నా. కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితులు అది కాకండి, గ్రామాన్ని ఆగం చేయకండి. ధన్యవాదాలు.